కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్గా మారిందా? ఇద్దరి మధ్య విభేదాలకు కారణాలేంటి? నామినేటెడ్ పోస్టుల భర్తీ జాప్యానికి అడ్డంకులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మొదట్లో ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉన్నా ఇటీవల కాలంలో గ్యాప్ బాగా పెరుగుతోందట. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిపై వరుసగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి ఇచ్చే నివేదికలు రేవంత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయట. వీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం తన సన్నిహిత మీడియాలో మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయించారనే ప్రచారం జరిగింది. తాజాగా నామినేటెడ్ పదవుల అంశం ఇద్దరి మధ్య చిచ్చు రాజేసింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటును రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని పీసీసీ చీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రెన్యువల్ చేయవద్దన్నది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాదన. సీఎం తన సన్నిహితులకు కొద్ది మందికి రెన్యువల్ చేయాలని భావిస్తున్నారట. రేవంత్ ప్రతిపాదనను మహేష్ వ్యతిరేకిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ సైతం ఇప్పటి వరకు అవకాశం రాని వారికి పదవులు ఇవ్వాలని సూచిస్తున్నారట. నామినేటెడ్ పోస్టుల వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలకు సైతం వివరించారట మహేష్ కుమార్ గౌడ్. నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలోనూ చర్చకు వచ్చిందట. పీసీసీ చీఫ్ తీరుపై గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డి ముందు పార్టీ పదవులు భర్తీ చేయాలని సూచించారట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీ పోస్టులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని, ముందు వాటిని భర్తీ చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టుల అంశం చర్చిద్దామని చెప్పారట. పీసీసీ చీఫ్ పై అసహనంగా ఉన్న రేవంత్ ముందు పార్టీ సంగతి చూసుకుంటే మంచిదని, ప్రభుత్వంలో జోక్యమెందుకన్న అభిప్రాయాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారని సమాచారం. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్ లో పడిందంటున్నాయి పార్టీ వర్గాలు. మొదట పార్టీ పదవులు భర్తీ చేసిన తర్వాతనే శ్రావణ మాసంలో నామినేటెడ్ పోస్టుల నియామకం చేపట్టే అవకాశం ఉందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ల మధ్య యుద్ధం కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతోంది. వీరిద్దరి మధ్య సయోధ్య ఎప్పుడు కుదురుతుందో, నామినేటెడ్ పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందోనని ఆశావాహులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.